ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. మంత్రి అయి ఉండి సొంత ఊర్లో తాగునీటి సమస్య పరిష్కరించుకోలేని స్థితిలో జోగి రమేష్ ఉన్నాడని జోగి రమేష్ ఇంటి ముందే సభాస్థలి ఏర్పాటు చేసుకుని మైలవరం టీడీపీ అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ సమక్షంలో టీడీపీ కండవ కప్పుకున్న జోగి రమేష్ బావా బామర్దుల బంధువర్గం అలాగే వేములకొండ కృష్ణా గారి కుటుంబీకులు అలాగే తదితరులందరూ కూడా వచ్చారు. పుట్టం మల్లికార్జునరావు గారు తదితరుల కుటుంబాలు అందరూ కూడా ఇప్పుడున్న ఈ బజార్లో ఉన్న అందరూ దాదాపుగా వచ్చారు. వారందరికీ స్వాగతం పలుకుతూ తప్పకుండా ఏవైతే వారు ఆశించారో ఆకాంక్షించి తెలుగుదేశం పార్టీలోకి వచ్చారో వారి ఆశయాల నుంచి నెరవేరేటట్టు ఈ ప్రాంతం ఈ ఏరియా అంతా అభివృద్ధి చెందేటట్టుగా చర్యలు తీసుకుంటాను. నిన్న ఇవాళ ఇబ్రహీంపట్నం పరిధిలో తిరిగాను. రేపు ఎల్లుండి కొండపల్లి ఏరియాలో దిగుతాను. మళ్ళా కొండపల్లి అవగానే మళ్ళీ వచ్చి ఇబ్రహీంపట్నం ఏరియాలో దిగుతాను. ప్రజల నుంచి మంచి స్పందన వస్తూ ఉంది. అందరు ఆశీస్సులతో అండదండలతో 22వ తారీఖున నామినేషన్ పోతా ఉన్నాను. తప్పకుండా రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మైలవరం నియోజకవర్గంలో ఘన విజయం సాధిస్తారు. 5 వార్డుల్లో దిగారు. ఏ సమస్యలు ప్రధానంగా ప్రజలు మీకు దృష్టి చేసుకుంటున్నారు? కాజీమాన్యం ఏరియాలో డ్రైన్లు, రోడ్లు పల్లమైన ఎత్తులేపమని చెప్పి అడుగుతా ఉన్నారు. అదే ప్రధానమైన సమస్య. సార్, ఇక్కడ పవిత్ర సంఘం అంతకుముందు పవిత్ర ఆతులు ఇచ్చేవాళ్ళు, తర్వాత మొదలెట్టిన కూడా నేను కొంతకాలం చేయించాను. పవిత్ర సంఘం హారతలకు సంబంధించి నేను మళ్ళీ శాసనసభ్యుడిని తిరిగి కోవిడ్ తర్వాత పునఃప్రారంభించాను. కానీ ప్రభుత్వం నిధులు ఇచ్చేందుకు సిద్ధపడలేదు. దాంతో అప్పటికి కొంత బకాయిలు ఉంటే ఆ పూజారులకి వాళ్ళకి నేనే వ్యక్తిగతంగా చెల్లించి అందరితో ఆపడం. ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుంది. తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక మళ్ళీ పవిత్ర సంఘంలో హారతలు ప్రారంభించి అదొక ప్రజలకు రాకపోకలకి అనుకూలంగా ఉండేట్టుగా ఒక పిక్నిక్ స్పాట్ లాగా కూడా ఏర్పాటు చేస్తాం.